మరి మీ కూతురు చేస్తున్న ఆరోపణలకు సమాధానమే లేదేంటి? మీ కూతురు చేసింది ఆరోపణలు, ఏం ఆరోపణలు చేశారు ఆమె? 2014 నుంచి భౌగోళికంగా తెలంగాణ వచ్చింది కానీ ప్రజలకి పనికొచ్చే తెలంగాణ రాలేదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ ఈ తెలంగాణ రాలేదు, బహుజనులు తెలంగాణ రాలేదని చెప్పి ఆమె ఒక వ్యాఖ్య చేశారు. దానికి సమాధానం చెప్తారా మీరు? తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది, ఆమె పేర్లు సహా చెప్పింది, మాధవ కృష్ణారావు, అరకిపూడి గాంధీ, ఇట్లాంటి చాలామంది అప్పట్లో ఉన్న స్టూడియోల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసుకొచ్చుకున్నారు అని చెప్పి మీ కూతురు మాట్లాడింది. దీని గురించి మీరు సమాధానం చెప్తారా? కాళేశ్వరం అని మీరు తెగ హైపిచ్చుకునే కాళేశ్వరం వల్ల నిజామాబాద్కి కావచ్చు, కరీంనగర్కి కావచ్చు, ఈ ప్రాంతాలకి చుక్క నీరు కూడా రాలేదని చెప్పి మీ కూతురే మాట్లాడింది. వాటికి సమాధానం చెప్పారా మీరు? 2014 నుంచి తెలంగాణలో బోల్డ్ స్కాములు జరిగినాయి. ఏ రోజుకైనా నేను ముఖ్యమంత్రి అవుతా, నేను ముఖ్యమంత్రి అయితే 2014 జరిగిన ప్రతి దానిపైన విచారణ ఇస్తా అని చెప్పి మీ కూతురే మాట్లాడారు. దాని గురించి మాట్లాడారా మీరు? 25 లక్షల ఎకరాల భూములు తెలంగాణలో అన్యక్రాంతం అయిపోయినాయి ధరణి పేరుతో అన్న విషయం మీకు తెలియదా? మీరు అన్నారు కదా, నిన్న కాంగ్రెస్ పార్టీతో రియల్ ఎస్టేట్ చేస్తుందని మీరు అన్నారు కదా. 25 లక్షల భూములు తెలంగాణ వ్యాప్తంగా అన్యక్రాంతం అయిపోయినాయి, గ్యాంగ్ రేప్ చేసి పడేశారు వాటి అన్న విషయం మీకు తెలీదా? 1,70,000 కోట్లతో మీరు కట్టిన కాళేశ్వరం ఈరోజు కూలేశ్వరంగా మారి ఎవ్వరికీ పనికి రాకుండా పోయింది. ఒక్క జిల్లాకు కూడా అది సరిగా నీరు ఇవ్వలేకుండా పోయిందన్న విషయం నిజం కాదా? మీ హయాంలో లారీలు ఎంఓయూ తీసుకొచ్చింది నిజం కాదా? టానిక్ స్కామ్ నిజం కాదా? గొర్రెల స్కామ్ నిజం కాదా? చేప పిల్లల పంపిణీ స్కామ్ నిజం కాదా? ఫోన్ ట్యాపింగ్ నిజం కాదా? ఫార్ములా ఈ రేస్ నిజం కాదా? చెప్పండి, వీటి గురించి మీరు సమాధానాలు చెప్పండి సార్. వీటి గురించి ఇప్పుడు మీరు కరెక్టే, మీరు మాట్లాడుతుంది 100కి 1000% కరెక్ట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు జరుగుతూ ఉన్నాయి, 100కి 1000% జరుగుతున్నాయి, మేము కూడా మాట్లాడుతున్నాం వాటి గురించి. మరి మీ టైంలో జరిగిన వాటి గురించి ఇప్పటికైనా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? నిజమే, మా హయాంలో కొన్ని తప్పులు జరిగాయి, మేము సరిదిద్దుకుంటాం, వాటిని సరిదిద్దుకుంటాం, నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజలకి అండగా ఉంటాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని మీరు మాట్లాడుతున్నారా ఈ రోజుకైనా?